కనుమరుగు అనే పదాన్ని ఈ మధ్యన కొన్ని వాడేస్తున్నారు. అట్లాంటిది కనుమరుగు లేదు అంటూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పీడీపీ కాశ్మీరు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, అకాలీదళ్ పంజాబు, బీఎస్పీ ఎస్పీ ఉత్తరప్రదేశ్, శివసేన ఎన్సీపీ మహారాష్ట్ర, సిపిఐ సిపిఎం కేరళ బెంగాల్, బీఆర్ఎస్ తెలంగాణ, కాంగ్రెస్ తెలంగాణ మాయమైపోతాయి అన్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, అపరిపక్వమైనటువంటి స్టేట్మెంట్లు ఇవి. ఆమ్ ఆద్మీ పార్టీకి 42% ఓట్లు వచ్చినాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, 42% ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓడారు. ఆ పార్టీ తుడుచుకుపోవడం అసాధ్యం. ఢిల్లీలో అది స్ట్రాంగ్గానే ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ బలహీనంగా ఉంది. రెండు పార్టీల మధ్యన ఉన్నటువంటి సందర్భంలో మూడవ పార్టీ బలం పుంజుకుంటే ఓకే. అది మహారాష్ట్ర లాంటి చోట్లన ఎన్సీపీకి ప్రాబ్లం అంటే ఎప్పటి నుంచినో దానికి సమస్య ఉన్నా సరే తట్టుకుంది. అది 3 టర్మ్స్ తట్టుకుంది, 4వ తరం కూడా తట్టుకుంటుంది. కాకపోతే శరద్ పవార్ ఉన్నంత వరకు అది నడుస్తుంది. బలం బలహీనత ఉంటుంది, కనుమరుగు అవ్వడం కష్టం. అదే సందర్భంలో తెలుగుదేశాన్ని ఇదివరకు అట్లాగే ప్రచారం చేశారు. కనుమరుగైందా? రెండోసారి అధికారంలోకి వచ్చింది కదా ఆఫ్టర్ స్టేట్ డివిజన్. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇదివరకు అట్లాగే ప్రచారం చేశారు, అధికారంలోకి రాలేదా? కాబట్టి అకాలీదళ్ ఖచ్చితంగా అది ప్రస్తుతానికి పంజాబ్లో ఇంకొక శక్తి బలపడితే తప్పించి, మూడో శక్తి బలపడితే తప్పించి అది కనుమరుగు అవ్వడం అసాధ్యం. కనుమరుగు అనేటటువంటి పదాలని ఎక్కువగా నమ్మద్దు.